అసలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే వీడు నన్ను పట్టుకొచ్చాడు. కార్ ఎక్కమన్నాడు, ఎక్కి కూర్చున్నాడు, అంతవరకు నాకు తెలుసు. మిగతా అంతా వాడు నాకు చెప్పట్లేదు ఎక్కడ పట్టుకెళ్తున్నాడో కూడా. ఎందుకు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పలేదు. నాకే తెలియదు ఎటువైపు వెళ్దాం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంకా చేయగలిగా లైట్ ఇప్పుడు ఈ చీకట్లో ఎంత మాట అన్నా మీకు మోహంగా అనిపించదు, ఓన్లీ వాయిస్ అనిపిస్తుంది కాబట్టి. ఇంటెలిజెంట్ బాయ్, చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. మళ్ళీ వచ్చాను వీడియోలోకి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇదేంటిది ఇలాగా ఇంత లాగున్నాడు, ఎవడరా బాబు రోడ్డుకి అడ్డంగా పక్కన ఎలా నించో ఉన్నాడని చూసి అలా దగ్గరికి వెళ్తుండే. అది పెద్ద చెట్టు అనమాట. ఒక్కసారి కార్ ఆపుతున్నా. రోడ్ ఏంట్రా? అమ్మో స్పైడర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ముందు వ్లాగ్ మీ అందరూ చూస్తుంటే మీకు అర్థమయ్యేది అసలు ఈ వ్లాగ్ దేనికి చేస్తున్నాను, ఏంటి అసలు రీజన్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ వ్లాగ్ చూసేసేయండి, ఆ వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ ఓపెన్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఈ వ్లాగ్ చూస్తే ఓపెన్ చేస్తే ఈ వ్లాగ్ తర్వాత మళ్ళీ ఆ వ్లాగ్ చూసేయండి, ఓకేనా? సో యాక్చువల్గా మీ అందరికీ ఆల్రెడీ ముందు వ్లాగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను వైజాగ్ వచ్చాను. ఆన్ ఆఫ్ ఎ సడన్ ఇంట్లో చెప్పకుండా అర్ధరాత్రి ఫ్లైట్ బుక్ చేసుకుని వైజాగ్ వచ్చి ఒక అడ్వెంచర్ చేశాను అనమాట. సో వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ సంపత్ గారిని కలిశాను. సో ముందు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ బ్లాగ్లో కూడా తర్వాయి భాగం కంటిన్యూ చేస్తూ, సో ఇవాళ అసలు ఫస్ట్ డేనే వైజాగ్ వచ్చిన తర్వాత సాయంత్రం బయలుదేరి ఆల్మోస్ట్ అసలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే వీడు నన్ను పట్టుకొచ్చాడు. సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాడు, కార్లో మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నాం, కెమెరా పెట్టుకున్నాం అండ్ డ్రోన్ కెమెరా కూడా పెట్టుకున్నాం. సో మొత్తం ఫుల్ సెటప్ అంతా ప్లాన్ చేసుకుని కార్ ఎక్కమన్నాడు, ఎక్కి కూర్చున్నాడు, అంతవరకు నాకు తెలుసు. మిగతా అంతా వాడు నాకు చెప్పట్లేదు ఎక్కడ పట్టుకెళ్తున్నాడో కూడా. సో ట్రావెల్ చేస్తూ ఆన్ ది వే ఏం ప్లేసెస్ వస్తాయి అండ్ అలాగే ఎక్కడికి వెళ్ళిపోతాను, అసలు డెస్టినేషన్ ఏంటనేది నాకు కూడా వాడు చెప్పలేదు కాబట్టి ఆన్ ప్రాసెస్ లో మీకు కూడా చూపించేస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసండి. ఎందుకు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా చెప్పలేదు. నాకే తెలియదు ఎటువైపు వెళ్దాం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యాక్చువల్గా ఏదో ప్లాన్ ఉంది అనుకుని బయలుదేరాను, ఆడికి కూడా తెలియదు అంటే కష్టమే ఇది. సమ్ టైమ్స్ నో ప్లాన్ ఇస్ ద ఓన్లీ ప్లాన్. ఆటో వెనకాల రైట్ బాగుంటుంది. కార్ కదా వెళ్దాం. కార్ వెనకాల ఆటో కొనడానికి టైం ఉంది ఇంకా. సరే ఆటో కొనడానికి టైం ఉందంట. ఆటో పంచ్ వేసుకునే మనం ఆటో కొనాల్సిన అవసరం లేదులే. ఆటో పంచులు కాదు, షార్ట్ వేసుకున్నాను. పెద్ద మడతకాజలా ఉన్నావే. ఇది స్టార్టింగ్ ఇంకా అంతే. ముందు బ్లాగ్ లో చూసిన తెలుస్తుంది ఎంత దారుణంగా ఉంటుందో. ఈ బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కూడా ముందు చాలా దారుణాలు ఉంటాయి. చూసి ధరించండి, ఎంజాయ్ చేయండి. చెయ్యి అడ్డం పెట్టినా తీసినా పెద్ద తేడా లేదు కదా, మొత్తం చీకటిగా ఉంది. కాదు రోడ్డు చూస్తేనేమో ఇలా చీకటిగా ఉంది, ఇంకా చీకటిగా ఉంటుంది. లైట్ విజయనగరం దాటి ముందుకు వచ్చాం సార్. ఎటు పట్టుకెళ్తున్నాడో కూడా చెప్పట్లేదు. మనకి ఈ రోడ్లు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్స్ లో ఎతకాలంటే డెస్టినేషన్ తెలియదు. సో వెళ్తా ఉండడమే. సో ఎక్కడికి పట్టుకెళ్తుండో చెప్పట్లేదు. హైబీమ్ వేసుకోవచ్చుగా. హైబీమ్ లోనే ఉంది. అంతే వస్తుందా? స్మాల్ కార్స్ మళ్ళీ పెద్ద పెద్ద కార్స్ కష్టం. అదే సరే ఇప్పుడు ఈ చీకట్లో ఎంత మాట అన్నా మీకు మోహంగా అనిపించదు, ఓన్లీ వాయిస్ అనిపిస్తుంది కాబట్టి. ఇంటెలిజెంట్ బాయ్, చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేను వచ్చిన తర్వాత లైటింగ్ పెడతాం. సినిమాటోగ్రఫర్ గా లైటింగ్ బాగా పెడతాం అంట. ఓకే, మన లైటింగ్ కొట్టడం బాగా అలవాట్లేదు. అదే ఈ లైట్లతో నేను అంటున్నాను. సో ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 7 అయింది. ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. 10 minutes తక్కువ 7 అవుతుంది. సో ఇప్పుడు దాకా ఎక్కడికనే చెప్పలేదు, ఎటు పట్టుకెళ్తున్నాడో కూడా తెలియదు. ఆన్ ది వల్ల కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం తెలియకుండా. అంటే వాడికి తెలుసు నాకు తెలియకుండా. సో ఆల్మోస్ట్ సన్లైట్ అంటే సన్ సెట్ అయిపోయి బాగా డల్ అయిపోయిన తర్వాత ఇప్పటికైనా చెప్పరు ఎక్కడ పట్టుకెళ్తున్నాం.
టాక్సీ సర్వీస్ చేస్తున్నావా? ఇప్పుడు దాకా ఎవడ పెట్రోల్ డబ్బులు మిగిలిన. ఓ నైస్. సరే ఫ్రెండ్స్, మరైతే ఇంకా ఆన్ ది వేలో ఉన్నాం, ఎక్కడికనేది కూడా తెలియట్లేదు కాబట్టి స్టే ట్యూన్డ్. ఓకే, సో ప్రస్తుతానికైతే ఈ చీకటి రోడ్డు చూసాను కొంతసేపు. సో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాను వీడియోలోకి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సో యాక్చువల్గా చాలాసేపు వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఒక రోడ్లోకి తీసుకొచ్చాడు. బట్ ఆ రోడ్డు ఏంటో చూడడానికి మాత్రం నాకు ఎందుకో అరకు ఘాట్ రోడ్లో అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది? ఒకసారి చూసి చెప్పండి నాకు. నువ్వు అనుకున్నట్టు ఇది అరకు రోడ్డే కానీ మనం వరకు వెళ్ళట్లేదు. అదేంటి? అదే అలాగే చెప్తాడు ఇటు సోది. అరకే పట్టుకెళ్తున్నాడు నన్ను ఇటు. చూస్తావు కదా. సో ఇది అరకు రోడ్లో అనిపిస్తుందో మీరు నాకు చెప్పండి. అంటే ఫోన్ చేసి చెప్పడం కష్టం కాబట్టి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది దాటిన తర్వాత ఎలాగో ప్లేస్ వస్తే పాపం మాకెందుకంటే వదిలేయండి. సో చాలా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్నాం, కానీ ఈడు ఎక్కడ బయటకు వెళ్తాడో చెప్పడు. పైగా చూడడానికి ఏమో నాకైతే నిజంగా అరకు రోడ్ లాగే ఘాట్ రోడ్ లాగా అనిపిస్తుంది. అటు ఇటు కొండలు, మొత్తం చెట్లు, మధ్యలో ఒకటే సింగిల్ రోడ్, అంటే 2-వే రోడ్. సో ఘాట్ రోడ్ చాలా డేంజరస్ గా ఉంది, అందులోకి నైట్ టైం ఎంత? నైట్ ఏం కాదు, ఇంకా 7:30 అయింది, పర్లేదు. ఓకే, సో చూద్దాం ముందు ముందు ఏం కనిపిస్తాయో, అద్భుతాలు ఏంటనేది. ఏదో పేరు వచ్చింది, అరే మిస్ అర్రే కాశీపట్నం. అరకే వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ అరకు. కానీ డెస్టినేషన్ అరకు కాదు, అరకు మీద నుండి వేరే ఊరు వెళ్తున్నాం. అదేంటి మళ్ళీ? అది చెప్తున్నాను. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సర్లే, నీకు నచ్చింది వాటికెళ్ళు. ఈ భలే ఉన్నాయి లైట్లతో షాపులు, పండగ మధ్యలో ఆవులు పండగ. సో చాలా ఆనందంగా అరకు పైకి తీసుకొచ్చాడు, అంటే అరకు హిల్ స్టేషన్ తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ కి చిన్న పని మీద వచ్చాం అనమాట. అంటే వెళ్ళేది వాష్రూమ్ యూజ్ చేసుకుందాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ప్లస్ ఫుడ్ పార్సల్ కట్టించుకొని అయిపోయిందా ఫుడ్? అది కార్లో పెట్టేసాను కాదు, వాళ్ళు ఇంకా పార్సల్ చేస్తున్నారు. సో యా, ఊరికి అందాక సరదాగా సైట్ సీయింగ్ కోసం చాలా కాలం తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఇదే రిసార్ట్స్కి ఒకప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా రిలేటివ్స్ అందరం కలిసి వచ్చాం అనమాట. సో అదే వైబ్ సేమ్. సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి రిసార్ట్లో కూడా. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చామనుకుంటా ఈ రిసార్ట్స్కి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. చదివాను, 10th కూడా చదివాను. నీలా ఎల్కేజీ ఫెయిల్ కాదురా. డిగ్రీ 81 అది. అవునా? మార్క్సా పర్సంటేజా? పర్సంటేజ్. ఓకే సరే, ఓకే. డిగ్రీ 81% అంట. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు చూపించిన సినిమాలు తీసుకుంటున్నాం. అదే ఇప్పుడు మళ్ళీ రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసాం. వాడు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మా వాడు ఒక మంచి స్పాట్కి పట్టుకెళ్తాను, మంచి ప్లేస్, చాలా బాగుంటుంది అంట. ఓపెన్ ఏరియాలో మంచిగా కూర్చొని అక్కడ వ్యూ పాయింట్ చూసుకుంటూ నైట్ కూర్చొని తినబోతున్నాం. అదే పొద్దున వెళ్ళకుండా నైట్ కూర్చొని తింటాం, పొద్దున వ్యూ చూడడం కోసం. సో స్టే ట్యూన్డ్. చీకటి గదిలో చిత్త కొట్టుడు కార్యక్రమానికి స్వాగతం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చీకట్లో ఉన్నాను కాబట్టి ఏదైనా మారుతున్నాను అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చి ఆగాను అనమాట. మా సంపద కూడా ఒక ప్లేస్కి వచ్చి ఆపాడు, తీసుకొచ్చాడు ఇక్కడికి. సో ఈ ప్లేస్ మొత్తం మీకు చీకట్లోనే కనిపిస్తుంది, అంటే ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. హే ఎవడో బండి వస్తుంది, లైట్ ఆన్ అయింది. సో 1 సెకండ్, ఆ వెహికల్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థం ఉంది ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. చిమ్మ చీకటి. ఇంత చీకట్లో ఉన్న ప్లేస్లో ఇప్పుడు టార్చ్ ఆన్ చేస్తే కానీ నేను కనిపించలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చీకట్లో ఉన్నాం అనేది. అండ్ ఇప్పుడు అసలు ఈ చీకట్లో మీకు ఎలా చూపేలా కూడా అర్థం కావట్లేదు. బట్ 1 సెకండ్, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు వెహికల్ లైట్స్తో మీరు చూడొచ్చు ఎంత చీకట్లో ఉన్నాం అనేది. అండ్ ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చిమ్మ చీకటి అనమాట, మొత్తం చుట్టూరు కొండలు. అలాగే పైకి చూడండి, మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. చుక్కలు కనిపించడం ఇదే కదా. ఎస్, దేర్ యాక్చువల్గా ఫోన్తో
చూసే కన్నా ఐ మీన్ ఫోన్ కెమెరాతో చూసే కన్నా రియల్ ఐస్తో చూస్తే ఈ బ్యూటీ వేరు అసలు. నిజంగా అంటే నిజంగా అద్భుతంగా ఉంది. సో అర్థమైంది కదా ఎలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చాననేది. సో ఇది ఎగ్జాక్ట్గా అరకు హిల్ స్టేషన్కి వెళ్ళింది అంటే పైకి ఎక్కుతున్నప్పుడు హరిత టూరిజం ఇవన్నీ దాటుకొని ఇంకా ముందుకు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎక్కడో ర్యాండమ్గా ఆపేశాడు. వీటి రెగ్యులర్ ఫేవరెట్ స్పాట్ అంట. ఎప్పుడు ఇటువైపు వచ్చినా సరే ఇక్కడ ఆగి ఈ బ్యూటీని ఎంజాయ్ చేసి వెళ్తాడంట. సో అదే స్పాట్కి నన్ను కూడా తీసుకొచ్చాడు. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఇంతకు మించి నేను మాటల్లో చెప్పలేను. సో కొంచెంసేపు ఈ బ్యూటీ ఎంజాయ్ చేసి ముందుకెళ్ళి మిగతాది కంటిన్యూ చేద్దాం. సో స్టే ట్యూన్. ఓహో సో ఫైనల్లీ రీచ్డ్ అరకు వ్యాలీ నియర్ బై. ఈ రోడ్డు మాత్రం ఇంకెలాగే ఉంది సార్. ఆన్ ద వేలో చాలా అద్భుతాలు కనిపిస్తున్నాయి. సో మీ అందరికీ ఒక మంచి ఏం సీను దయ్యం సీన్ చెప్పాలన్నమాట. సో ఇలాగే ఘాట్ రోడ్లో ఒక మినిమం ఒక 50 స్పీడ్ 60 స్పీడ్ లోపే వస్తున్నాము. వస్తూ ఉంటే సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడగాలంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అడుగుతారు లిఫ్ట్. కాకపోతే ఇక్కడ వెరైటీగా ఒక ముసలాయన సన్నగా ఉండి బాడీ అంతా ఫుల్ వైట్ లాల్చి అంటే లాల్చి కొంచెం పొడుగుండే లాల్చి కింద వైట్ ప్యాంట్ లుంగి అంత అబ్జర్వ్ చేయలే. ప్యాంటా ఫుల్ మాసిపోయింది. పైన అయితే యాక్చువల్ గా పెద్ద పెద్ద మరకలు కూడా ఉన్నాయి. అదేంటో మట్టి మరకలా లేకపోతే తడి మరకలా అర్థం కాలే. లెఫ్ట్ సైడ్ లో కాకుండా రైట్ సైడ్ రోడ్డు మధ్యలో నుంచి లిఫ్ట్ అడిగాడు మమ్మల్ని. ఒక సెకండ్ మాకు అర్థం కాలే ఏం చేయాలో. లిఫ్ట్ ఈ టైంలో ఇక్కడ ఈ మధ్యలో అది కూడా రైట్ సైడ్ లో ఏంట్రా బాబు ఇది అనుకుని ముందుకు వచ్చేసాం. తర్వాత వీడు ఒక చిన్న స్టోరీ చెప్పాడు అనమాట. వాడి ఫ్రెండ్ కి జరిగింది అదే ప్లేస్ లో. ఎన్ని మంత్స్ క్రితం 3 years బ్యాక్ ఇదే ప్లేస్ లో అలాగే ఒక మనిషి వీడి ఫ్రెండ్ ఎవరైతే వచ్చాడో తన బైక్ మీద వస్తూ ఉంటే ఇలాగే రోడ్డు మధ్యలో రైట్ సైడ్ నుంచి లిఫ్ట్ అడిగితే సరే ఎవడో పాపం పెద్ద ఆయన పైకి వెళ్ళాలి అనుకొని లిఫ్ట్ ఇస్తే ఆయన వెనకెక్కి కూర్చొని కొంచెం ముందుకి ఎలా దూరం వెళ్ళిన తర్వాత వాష్రూమ్ మాట్లాడుకున్నారు. బండి ఎక్కిన తర్వాత ఆ పెద్ద ఆయనతో వీడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తను మాట్లాడుకొని ఎక్కడ ఉంటారు ఏంటి అంటే పైన ఉంటూ ఏదో పనులు చేసుకుంటూ ఏవో అన్ని మాట్లాడుకొని ఒక 2-3 నిమిషాలు ఏవో చిన్న ఇంట్రొడక్షన్ అన్ని అయిపోయిన తర్వాత ఆన్ గోయింగ్ లో ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడో వాష్రూమ్కి అవసరం అయ్యి మనోడు బండి ఆపి సరే అని దిగి వాష్రూమ్ లైక్ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ చూస్తే మనోడు మనిషి కూడా లేడంట. బండి ఆపంగానే మనిషి లేడా? బండి ఆపి దిగండి అని వెనక్కి చూస్తే వెనకాల మనిషి లేడు. ఓ నైస్. నేను కొంచెం తప్పుగా చెప్పాను. బండి ఆపి వాష్రూమ్ కి దిగుదాం అన్న ఉద్దేశంలో వెనకాల ఉన్న అతనికి దిగండి అంటే నా మనిషికి అనిపించలేదంట. అసలు అప్పుడు దాకా బండి మీద వెనకాల మాట్లాడిన మనిషి అప్పటికప్పుడు మాయమైపోయాడు. సో ఆఫ్టర్ 3 years మళ్ళీ అదే ప్లేస్ లో ఆల్మోస్ట్ అదే ఏరియా కదా నియర్ బై. సో సేమ్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇది మరి ఇప్పుడే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఇంట్లో వాళ్ళు బ్లాగ్ చూసాక మమ్మల్ని ఎంత తిడతారో ఇవన్నీ నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి హారర్ స్టోరీస్ జరుగుతున్నాయని విషయం దాని తర్వాత టర్నింగ్ లో కనబడింది చెప్పు. అమ్మ బాబాయ్ ఇది ఇంకా దారుణం అండి బాబు. చాలా మంచి ఘాట్ రోడ్, అది కూడా చాలా చిన్న ఘాట్ రోడ్. మీకు తెలుసు అరకు ఘాట్ రోడ్ అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది బాగా. చాలా చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. అదే ఘాట్ రోడ్ లో 2-way వెహికల్స్ వెళ్తా ఉంటాయి. సో అలాగే టర్నింగ్ లో వెళ్తా ఉంటే ఆపోజిట్ లో పంచె కట్టుకొని ఒక పెద్ద మనిషి అలాగా సేమ్ మనిషి ఎలా నించుంటాడు అలాగే నించున్నాడు. కొంచెం లావుగా ఉన్నాడు అనమాట. ఇదేంటిది ఇలాగా ఎంత లావుగా ఉన్నాడు ఎవడ్రా బాబు రోడ్డుకి అడ్డంగా పక్కన ఎలా నించొని ఉన్నాడు అని చూసి అలా దగ్గరికి వెళ్తుంటే అది పెద్ద చెట్టు అనమాట. చెట్టు మీద వైట్ పెయింట్ వేసాం. చెట్టు మీద వైట్ పెయింట్ వేసింది. ఆ పెయింట్ ఒక లుంగి కట్టినట్టుంది. మాకు లుంగిలు తడిసిపోయాయి అనమాట. ఇద్దరికి మనిషి ఉన్నట్టు కనబడింది. ఇద్దరికి మనిషి ఉన్నట్టు కనిపించింది. ఆ మనిషి చెట్టు అనమాట. సో దాటేసి జాగ్రత్తగా అరకు హిల్ స్టేషన్ లో ఒక హోటల్ తీసుకొచ్చాడు. సో హోటల్లో బాగా ఆకలేసేస్తుంది, బాగా తినేద్దాం ప్లాన్ చేసుకుని వచ్చాను. కాకపోతే ఇడేమో నైట్కి వేరే ఫుడ్ ప్లాన్ చేశాను. ప్రస్తుతానికి దోశ తిందాం అంటే సరే ఒక దోశ చెప్దాం అనుకున్నాను. వేరే ఫుడ్ ప్లాన్ చేయలేదు, ఫుడ్ పార్సల్ చేసి ఒక స్పాట్ రెడీ చేశాను. అదే వేరే ఫుడ్ అంటే వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ తిందామని ప్లాన్ చేశాడు. బట్ ఆకలేస్తున్న ఉద్దేశంతో దోశ తిందాం అనుకున్న ఆ హోటల్కి వస్తే 2 దోశలు చెప్పరా అంటే వద్దు ఒకటే దోశ 1/2 చెప్పన్నాడు. ఇటు చక్కగా హాఫ్ దోశ తినేస్తున్నాడు, నాకు ఇంకో హాఫ్ పెట్టాడు. కనిపిస్తుందిగా సగం. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నారు పెద్దలు. సో అందుకే షేర్ చేసుకుంటున్నాం. డబ్బులు లేక కాదు, లొకేషన్ కోసం వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ, డబ్బులు లేకైతే కాదు, ఆ మాత్రం దోస్తున్నాం కూడా లేకపోతే వేస్ట్ కాబట్టి. 20 రూపాయలు అయితే ఉన్నాయి. సరే ఓకే, నేను దోశ తింటాను, మీరు ఇంకేదైనా తినండి. సీ యూ.
సో ఫ్రెండ్స్ కొంచెం సేపు మధ్యలో టిఫిన్ చేసి అటు ఇటు తిరిగి కొంచెం టైంపాస్ చేసి బయలుదేరిన తర్వాత చెక్ పోస్ట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత, అంటే చెక్ పోస్ట్ లో కూడా లేదు యాక్చువల్గా, వచ్చిన రైట్ సైడ్ రోడ్ ఉంటే వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడికి వెళ్తున్నాడు అడిగితే చెప్పట్లేదు. సరే అసలు ఏరియా చూస్తే ఎలా ఉందా అంటే లిటరల్ గా అంటే చాలా భయంకరంగా ఉంది. అంటే కార్ పట్టేంత రోడ్డు ఉంది, ఇంక అంతకన్నా లేదు. హైలైట్ ఏంటంటే ఈ గ్యాప్ లో కార్ లో పెట్టిన వినాయకుడి విగ్రహం కూడా గమ్ము ఊడిపోయింది. అంటే పొరపాటు నా చేయి తగిలి కింద పడిపోయింది. అది ఎన్నిసార్లు అంటించడానికి ట్రై చేసినా అంటట్లేదు. ఇప్పుడు దాన్ని అంటించడం కూడా కష్టమే. రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కనిపిస్తుందా ఫ్రెండ్స్? రోడ్డు అలా ఉంది మరి. అస్సలు ఈ రోడ్డులో ఒక లైట్ కాదు, ఒక మనుషులు కాదు. అసలు ఒక 7 km అయి ఉంటుంది ఎంటర్ అయ్యి, ఒక్క బండి కూడా రాదు. 7 kilometers దాకా లోపలికి వచ్చాం. ఇప్పటిదాకా నేను చూస్తున్నా ఎక్కడైనా ఏమైనా వస్తుందేమో. సరే ఇప్పుడు దాకా మనం ఏం చూపిలేదు. సరే ఒకసారి వీడియో చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా. అక్కడక్కడ చిన్న ఆటో పెట్టుకుని ఒక ఇల్లు ఉంది. చిన్న ఇల్లు స్టార్ట్ అయ్యి చిన్ని ఇల్లులు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజు నా ప్రాణాలు నా గుప్పెట్లో కాకుండా వీడి గుప్పెట్లో పెట్టాను. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చినందుకు మంచి శిక్ష చేశారు నాకు. మరి అలాగే ఉండాలి, అందుకే ఎప్పుడైనా ఇంట్లో చెప్పి చెయ్యాలి. సరే నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చినట్టున్నావు. చెప్పి వచ్చాను, మనం మా ఇంటి నుండి వచ్చాం, మర్చిపోయినా. సర్లే, ప్రస్తుతానికైతే రోడ్లో ఏముందో, ఏం వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో ఏం తెలియట్లేదు కాబట్టి ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే. రోడ్డు భయం అవన్నీ పట్టించుకోకు. మన ఫార్ములా ఒకటే, యూ ఓన్లీ లివ్ వన్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆటో వెనకాల కూడా బాగోదు, ఇంకెక్కడైనా పోస్టర్ అయిపోద్ది. బుర్రలో బాగుంటుందా? పెట్టుకో బుర్రలో అయితే. సరే అయితే చూద్దాం. ఓకే స్ట్రైట్ ఉన్నా. మెల్లకెళ్ళరా, 40లో ఉన్నాం. నాకు రోడ్డు వల్ల భయం వేస్తున్నట్టుంది బేసిక్ గా. నిజంగా జెన్యూన్ గా కాదు, ఒక్కసారి కార్ ఆపుతున్నా. రోడ్ ఏంట్రా? ఒక్క సెకండ్ రోడ్ చూడండి మీరు. అరే నా మాటని వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో రా సంపత్. సరే ఒక్క 2 నిమ్మకాయలు కూడా ఉన్నాయరా. అవునా? అంటే కవర్ మొత్తం నిమ్మకాయలు ఉన్నాయి. అవునా? నిజంగా ఎక్కడ చూసావు? వెనకాలే. సొల్లు చెప్పుకో. నిజంగా కవర్ మొత్తం నిమ్మకాయలు. కావాలంటే వీడియోలో ఉంది చూడు తర్వాత. అరే రోడ్ లేదురా ఇక్కడ. అరే చూడు రోడ్ లేదు, నీకు ఛాన్స్ లేదు. కాదు, కవర్ లో నిమ్మకాయలు ఉన్నాయా? చూడు, కావాలంటే రిటర్న్ తిప్పినప్పుడు చూడు, నిమ్మకాయలు నిజంగా ఉన్నాయి. కవర్ మొత్తం ఆన్లైన్ ఉంచితే చూడు కావాలంటే. నువ్వు ఏది చూసి ఏదనుకున్నావు? అరే నిజంగా రా నిమ్మకాయలు ఉన్నారా కవర్ మొత్తం. అరే ఏంట్రా ఎటు పట్టుకొచ్చారు? చుట్టుపక్కల పెట్ట పురుగు కనిపించట్లేదు, లైట్ లేదు. చూడు ఏమైనా ఉందేమో. నువ్వు ఫస్ట్ విండో ఎత్తు. రోడ్డు కనబడద్దు ఏంటి నాకు? కెమెరా మట్టి అయిపోయింది బ్యాక్ కెమెరా. మట్టి తొడవచ్చు కదా వెళ్ళేటప్పుడే. బాబు నా వీడియో ఆబ్జర్వ్ అని ఆలోచించాల్సి వస్తుంది. ఏంట్రా ఎలా చేస్తున్నా బతుకు. వెళ్ళి పర్లేదు ఎక్కించేయండి. సరే యూటర్న్ తిప్పుతున్నాను. సరే తిప్పే పర్లేదు. కవర్తో నమ్మకాయ ఎదురుగా అక్కడ చూడు రాయి దగ్గర. అదిగో చూడు, అదిగో మీరు కూడా చూడండి కావాలంటే ప్రూఫ్. నిమ్మకాయలు కాదు, నిమ్మకాయ. మరి ఇవి చెట్టుకు కాస్తాయి కదా, దెబ్బకాయలు టైపు చెట్టుకు కాస్తాయి కదా. నాకు రౌండ్ గా గ్రీనిష్ కలర్ లో కనిపించే మరి నిమ్మకాయలే కదా ఉంటాయి. కాదు అంటే డాట్ షేక్ చెప్తాను, నమ్మకాయలే. అరే నిమ్మకాయలే రాయితే అవి. అదే చూస్తున్నావు అమ్మ జీవితం. ఏంట్రా నువ్వు ఇలా తీసుకొచ్చావు? సో అంత రిస్క్ చేసి ఆ రోడ్లో గతుకుల రోడ్లో వెళ్లకుండా రిటర్న్ వెళ్ళిపోయాం కదా. ఆన్ ద వేలో టెంపో వెహికల్ ఒకటి అడిగితే పర్లేదు భయ్య వెళ్ళిపోండి ధైర్యం చేసేయండి అన్నాడు. కానీ నేనే మా వాడిని రిక్వెస్ట్ చేసి దండం పెడతాను, అలాంటి పనులు చేయకు, మళ్ళీ నేను సేఫ్గా హైదరాబాద్ వెళ్ళి షూటింగ్ చేసుకోవాలి, ఇలాంటి రిస్క్. మరి నువ్వు పనిలో ఉంటావు కాదనట్లేదురా, కానీ నేను నా గురించి చెప్పుకున్నాను. సో కొంచెం అలాంటి రిస్క్ పనులు చేయకుండా కొంచెం జాగ్రత్త. పరిస్థితి తెలీదు, వెళ్తున్నాం అంటే మరి అంతే కదా. హే ప్రభు, హే హరినామ కృష్ణ జగన్నాథ ప్రేమానంద్, ये क्या हो रहा है? నాకు తెలీదు. సరే సో ఆఖరికి ఆ రోడ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి కొంచెం వేరే సేఫ్ రోడ్ లోంచి వెళ్దాం అని చెప్పేసి ఇటు తిప్పాము. ఇలాంటి ట్రిప్పుల్లో ఒకటి మాత్రం పక్క, గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు నమ్మద్దు. అసలు నమ్మద్దు ప్లీజ్ దయచేసి. నాలా పిచ్చిగా ర్యాండమ్ తిరగాలంటే ఊరోళ్ళని కనుక్కొని వెళ్ళండి, కానీ గూగుల్ మ్యాప్స్ మాత్రం పెట్టుకో. నమ్మితే సంఖ్య నాకిపోతారు. లేదు
మామూలుగా అయితే ఒక గంట మాట్లాడుకుంటారు ట్రిప్ గురించి, ఇలాంటివి చేస్తే రోజంతా మాట్లాడుకుంటారు. సో ఆఖరికి కొంచెం అలాంటి రిస్క్ రోడ్ నుంచి కొంచెం ఇలాంటి ఏమో ప్రస్తుతానికి పర్లేదు ప్రస్తుతానికి అయితే సేఫ్ గానే ఉంది. కొంచెం ఒక తార్ రోడ్డు ఉంది, అటు ఇటు మంచి తొప్పలు చెట్లు శుభ్రంగా బాగా గ్రీనరీతో బాగుంది. బట్ ఎంతవరకు ఎంత సేఫ్గా ఉంటుంది అనేది తెలియదు. సో ఐ విల్ అప్డేట్ యూ సూన్. బాబు ఏంట్రా ఈ రోడ్డు. ఇప్పుడు చూడు, జనరల్ గా నాకు అరకు రోడ్డు ఫుల్ అలవాటు. ఓకే, ఇలాగే ఉంది చీకటిగా కదా. మనం వస్తున్న ఘాట్ రోడ్ అంతా ఇంతే చీకటిగా ఉంది, ఎవరు లేరు కూడా, పెద్దగా రాలేదు వెహికల్స్. ఈ రోజు ఏదో సినిమాల్లో వేరే రాజ్యంకి సినిమా సెటిల్ మొత్తాన్ని పెంకులు ఇల్లే, రెడ్ కలర్ ఉంటాయి, టెర్రకోట ఇల్లులు అంటారు మరి తెలుగులో, నాకు తెలియట్లేదు పదం. మట్టి ఇల్లులు, అదే గోడలన్నీ బంక మట్టి, పైన రెడ్ పెంకులు, అదే చేతితో చేసుకుంటారు, వాళ్ళే తయారు చేసుకుంటారు అవి. నేను వర్షాలు వస్తే కూలిపోతూ వచ్చాం. అసలు ఈ ప్లేస్ లో కూడా ఇలాంటి స్ట్రీట్ లైట్లు చూడు, ఎంత ఆనందమైన జీవితాలు అంటే వీళ్ళందరివి. ఏం ఉండదు, షెల్టర్ ఉందా, ఫుడ్ ఉందా, తినేసామా, పడుకున్నాం. అసలు ఈ లైఫ్ చాలా అసలు. అది పైపు పాము కాదు, ఇది ఏదో రూట్ కి తీసుకొచ్చాడండి. ఇక్కడ కారు రూట్ కనిపించట్లేదు. నీతో సావాసం ఇలా ఉంటుందని తెలిస్తే టికెట్ బుక్ చేసుకుని వచ్చేవాడిని కాదురా. ఇట్స్ 12:13 రాత్రి. నా వాయిస్లో అమ్మో స్పైడర్. బాబాయ్ బాబాయ్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఆ ప్లేస్ ఆర్చ్ ఉంది, కానీ అవి ఏంది అనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ పట్టుకెళ్ళిపోతున్నాం లోపలికి. లెట్స్ సీ, స్టే ట్యూన్డ్. సో యాక్చువల్గా ఒక ప్లేస్కి తెచ్చి ఆపాడనమాట వీడు. సో ఆ ప్లేస్లో నాకు ఒక ఫామ్ ఇచ్చారు. సో ఆ ఫామ్ ఫిలప్ చేయాలంట. ఈ ఫామ్లో ఏముందంటే, ఇక్కడ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఏం జరిగినా మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ కర్మకి మీరే బాధ్యులు అని ఒక ప్రూఫ్ అనమాట. సో అది నన్ను ఫిలప్ చేయమని తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ యువర్ సోల్ రెస్పాన్సిబిలిటీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ అండి. సరే, ఓకే. సో ఫైన్, అయితే ఆఖరికి ఒక ప్లేస్కి తీసుకొచ్చని చెప్పాను కదా. సో ఆ ప్లేస్లో ఈ ఫామ్ ఏదైతే ఉందో అది ఫిలప్ చేయబోతున్నాను. సో ఈ ఫిలప్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటంటే మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఫామ్ చూడండి. చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ మాత్రం రాసినట్టు ఎప్పుడో బాగుపడేవాడిని. ముందు రాసేస్తే పాపం భయపడుకుంటా. సరే, ఓకే, బాయ్. సో ఫామ్ అయితే ఫిలప్ చేసేసాను. సేఫ్టీ మెజర్స్కి ఏవి మాకు సంబంధం లేదు, మీ కర్మకి మీరే బాధ్యులు, మీ చావు మీరు చావండి అని చెప్పి చాలా పద్ధతిగా ఫామ్ ఫిలప్ చేయించుకొని మరి విత్ ప్రూఫ్ పంపించారు మమ్మల్ని. విత్ ఆధార్ కార్డ్ నెంబరు. ఇంకా లోపలికైతే వచ్చాం. సో ఇక్కడ అయితే ప్రస్తుతానికి బాయ్స్ లాగా ఎవరైనా పడిపోతే మీ దోలకి మీరే మందు అని చెప్పి రాయించుకున్నారు. మీ దోలకి మీరే బాధ్యులు అని వదిలేసి వాళ్ళ ప్రూఫ్లకి సంబంధం లేకుండా మనం వదిలేస్తున్నారు అనమాట. మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి. సో యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటి అనేది, ఈ ప్లేస్ పేరు కూడా నేను మీకు చెప్పదలుచుకోలేదు. సో డైరెక్ట్గా వ్యూ అనేది మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కూడా ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా లైఫ్లో ఇలా అయితే ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఎంత అటు ఇటు తిరగడం అయితే జరగలేదు. ఈ కార్ డ్రైవింగ్ అలా కాదు, కానీ రోడ్ ఎలా ఉంది. టైం చూపించా. టైం యాక్చువల్గా ఇప్పుడు సో ఇట్స్ 1:57 midnight. దయ్యాలు తిరిగే టైంలో ఏదో ప్లేస్కి తీసుకొచ్చాడు. కార్లో తిరుగుతున్నాం మేము. సో ఆఖరికి ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. సో డెస్టినేషన్ ఏంటనేది చూపించే కన్నా ముందు చాలా చీకట్లో డిన్నర్ చేస్తున్నాం అనమాట.
సో ఆ డిన్నర్ ఎక్కడ చేస్తున్నా అనేది చూపించడం కూడా కష్టమే, మీకు ఈ లైట్స్ చూస్తే అర్థమవుతుంది కొంచెం, బట్ చుట్టుపక్కల మీకు చూపించడం కూడా ఏం లేదు. కాకపోతే ఈ బాటిల్ లైట్స్లోనే మా డిన్నర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కార్ బాయినట్టే టేబుల్. మా డైనింగ్ టేబుల్ ఈ పొడికి ఇదే అనమాట. కార్ బానెట్ మీద చక్కగా ఫ్రైడ్ రైస్ పెట్టుకొని ఇలా చక్కగా చిల్ అవుతున్నాం. సో ప్రస్తుతానికి తినేసి ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం. బాయ్. ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో. ఇది యాక్చువల్గా టాప్ ప్లేస్ అనమాట. ఇది అన్నిటికన్నా పైన ఉన్న ప్లేస్. ఇది ఇక్కడే ఇప్పుడు దాకా డిన్నర్ చేసాం. ఏవేవో జరిగి చుట్టుపక్కల యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫ్లాష్ 1 సెకండ్. సో ఇప్పుడు ఈ కుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక కుక్క ఉంది, ఇందాక అక్కడ ఒక కుక్క కూర్చుంది. లైట్గా వెలుతురులో మీకు ఓన్లీ కళ్ళు ఒకటే మెరుస్తున్నాయి కదా. సో ఇందాక నుంచి ఎటో కొండల్లో చూసి అరుస్తూనే ఉంది. అక్కడ ఏముందో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ముద్దకి చూసి సస్పెన్స్ ఫీల్ అయ్యి మేము అలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంత కంఫర్టబుల్గా లేదని చెప్పేసి కొంచెం కిందనున్న లైట్స్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. సో ఆ లైట్స్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ సన్ రైజ్ వరకు అక్కడే స్టే అనమాట. కార్లోనే చక్కగా అద్దాలు కొంచెం లైట్గా దించేసుకొని పడుకునిపోతాం. ఆ తర్వాత ఉంటుంది వ్యూ మామూలుగా ఉండదు. అండ్ యు నో సంథింగ్, ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్గా 3:01. సో అర్ధరాత్రి 3ంటికి డిన్నర్ చేసి బేసిక్గా దెయ్యాలు తిరిగే టైంలోనే మేము అన్ని పనులు చేసేది. ఇదే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. ఇంట్లో అంటే పెద్ద మీకు అందరికీ తెలియదు కాబట్టి చూపించలేకపోయాను, కానీ ఇలాంటప్పుడు బాగా దొరికిపోతాం మేము. సో అర్ధరాత్రి 3ంటికి డిన్నర్ చేసి ఇప్పుడు కొండకి కొంచెం అవతల కొండకి ఎక్కి అక్కడ అలా కొంచెం రిలాక్స్ అయిపోయి సన్ రైజ్తో మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. సో యాక్చువల్గా పడుకుందాం అనిపించినా సరే ఇక్కడికి వచ్చే గాలి, ఇక్కడ వచ్చే ఈ హడావిడికి మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తున్నట్టుంది. జస్ట్ ఎంజాయ్ దిస్ బ్రీజ్. సో ఈ గాలికి కార్లో పడుకోవడం కన్నా బయటకు వచ్చి ఇలా అటు ఇటు తిరగడమే బాగుంది అనిపించింది అనమాట. సో అందుకే పడుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతున్నా. సో నేనైతే ఇలా బయటకు వచ్చి నిల్చున్నా, వాడు వేరే పనిలో బిజీగా ఉన్నాడు. సో దాని గురించి ఇప్పుడు అనవసరం. సో ఫ్రెండ్స్, ఆఖరికి మీ అందరికీ చూపించేస్తున్న మంచి వ్యూ పాయింట్ వచ్చేసింది అనమాట. సో అస్సలు ఆలస్యం చేయకుండా చూసేయండి. Here it is. Woo! సో ఎలా ఉంది ప్లేస్? అసలు నాకైతే మామూలుగా లేదు. స్వర్గం అంటే స్వర్గం లాగే ఉంది. నేను స్వర్గంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పండి, స్వర్గం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అసలు ఈ ప్లేస్లో ఉన్న కిక్ ఎలా ఉంది అంటే నాకు ఇప్పటికిప్పుడు ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉందన్నమాట నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్గా 5:07 అవుతుంది టైం. 5:07కి ఈ రేంజ్లో ఉంది అంటే ఇంకొంతసేపు అయితే సన్ రైజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ డియోమలి. సో చాలా మందికి తెలుసు డియోమలి అనే ప్లేస్ చాలా ఫేమస్ అని. చాలా మంది టూరిస్ట్ వస్తూ ఉంటారని కూడా చాలా మంది తెలుసు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చాను. ఇప్పుడు దాకా నా లైఫ్లో రాలేదు ఈ ప్లేస్కి, ఇప్పుడు వచ్చాను. సో నాకైతే మామూలుగా లేదనమాట. కొంచెం సేపు వీడియో పక్కన పెట్టేసి ఈ ప్లేస్ నేను కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. అండ్ మీరు కూడా చూస్తూనే ఉండండి. సో ఫైనల్గా డియోమలి అనే హిల్ స్టేషన్లో చాలా చక్కగా ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత ఈ మధ్యలో చాలా ఫోటోషూట్స్ కూడా చేసాం అనమాట. మంచి మంచి అవుట్ఫిట్స్ తోటి మా సంపత్ గారు మంచి ఫొటోస్ కూడా తీశాడు. అండ్ కొన్ని రీల్స్ కూడా చేసాము. సో వెరీ సూన్ అవన్నీ కూడా పోస్ట్ చేయబోతున్నాను. అవన్నీ కూడా చూసి ఆ వాటిని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ మీరు అందరూ ఇందాక లైక్ ముందు బ్లాగ్లో ఏదైతే చూసారో ఆ బ్లాగ్ తర్వాత ఈ బ్లాగ్ చూసారు కాబట్టి ఫస్ట్ బ్లాగ్లో నేను చెప్పినట్టుగా నెక్స్ట్ బ్లాగ్
వైజాగ్లో ఫ్యాన్ మీట్ చేస్తున్నాను. సో ఆ సంబంధించిన వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను. సో ఆ వ్లాగ్ ఖచ్చితంగా చూసి దాన్ని కూడా సపోర్ట్ చేయండి అండ్ దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇలాగే చూస్తుండండి, నన్ను ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.